వెల్కమ్ టు డెలిషియస్ రూమ్ అండి. ఈరోజు గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టాలో మీకు చెప్తాను. గుమ్మడికాయ నీట్గా కడిగేసి తుడిచిన తర్వాత దాన్ని చాక్తో 2 ముక్కలుగా కట్ చేస్తానండి. ఫస్ట్ దాని తర్వాత కత్తిపేటతో సన్నగా మీకు చూపించిన విధముగా ముక్కలైతే తురిమేశానండి. నాకు కత్తిపేటతో అంత కంఫర్ట్గా అనిపించలేదు, అందుకని నేను మళ్ళీ చాక్తో కూడా వాటిని నీట్గా మంచి కట్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎట్లా కంఫర్ట్ అయితే అట్లా కట్ చేసుకోండి. కానీ నేను చూపించిన విధంగా ముక్కలు సన్నగా అన్నీ ఒకటే షేప్లో మంచిగా వస్తే బాగుంటుంది. అయిపోయిన తర్వాత దాంట్లో సాల్ట్ ఇంకా కొంచెం పసుపు కూడా యాడ్ చేశానండి. మొత్తం అన్ని ముక్కలు అన్నీ కలిసిపోయేలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. గింజలు కూడా పడేయకూడదండి. గుమ్మడికాయలో పడేసేదంటూ ఏమీ ఉండదు. మొత్తం అన్ని గింజలు ఉంటేనే ఇంకా చాలా చాలా బాగుంటుంది. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత ఒక పల్చటి క్లాత్ తీసుకోవాలండి. ఆ క్లాత్లో ఇవన్నీ వేసి రాత్రంతా అలా వెయిట్ పెట్టేసి ఆ మూటలా చుట్టేసి దానిపైన వెయిట్ పెట్టేసి వాటర్ అంతా బయటకు వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడే వడియాలు అనేవి బాగుంటాయి. ఇలా ఒక పల్చటి క్లాత్లో ముక్కలన్నీ వేసి దానిని మూటలా చుట్టేసుకోవాలి. చుట్టేసుకుని దానిని రాత్రంతా దాని మీద ఒక స్టూల్ పైన లేకపోతే ఒక గిన్నె పైన పెట్టేసి ఇలా వెయిట్ పెట్టాలండి. ఈ విధంగా ఇలా వెయిట్ పెడితే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మార్నింగ్ కల్లా ముక్కలు మంచిగా పొడి పొడిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను 1 కేజీ మినపప్పు వరకు నేను తీసుకున్నానండి. రాత్రే నానబెట్టేసుకున్నాను. అవి కూడా 1 కేజీ మినపప్పు అయితే నేను నానబెట్టాను. దాంట్లో ఒక 10-12 పచ్చిమిర్చి, ఇంకా జీలకర్ర, అల్లము, మినపరుబ్బు వేరే రుబ్బుకోవాలండి. అల్లము జీలకర్ర వేరే రుబ్బుకోవాలన్నమాట. పచ్చిమిర్చి వేరే రుబ్బుకోవాలి. 3 ఒకటి ఈ మినపరుబ్బు అనేది వేరేగా రుబ్బుకోవాలి. మార్నింగ్కి ముక్కలు ఈ విధంగా ఉన్నాయండి. ఇందులో నేను మినపరుబ్బు యాడ్ చేస్తున్నాను. మొత్తం కలిపిన తర్వాత అది మనకి చేతికి ఉండలా వస్తే సరిపోతుంది. అంత మినపరుబ్బు అయితే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదండి. దీంట్లోనే అల్లము జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తున్నాను. మీకు ఇంకా కారం కావాలి స్పైసీగా అంటే ఇంకో 4 మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. మినపరుబ్బు సరిపోకపోతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనకి పెట్టడానికి వస్తే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. మినపరుబ్బు ఎక్కువైతే వడియాలు గట్టిగా వచ్చేస్తాయండి, అందుకనే మనకి ఉండలా వస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా సరిపోకపోతే కొంచెం రుబ్బి వేసుకోవచ్చు. నాకు సరిపోయింది. ఇంక ఇలా డాబా పైన చాప వేసి పల్చటి క్లాత్ వేసి తడపాలండి. క్లాత్ని ఒకసారి తడిపి ఆ పల్చటి క్లాత్ మీద ఈ విధంగా వడియాలు పెట్టుకోవచ్చు. ఒక షేప్లో ఒక ఆర్డర్లో రౌండ్గా రావాలని ఏం లేదు, షేప్ ఎలా ఉన్నా పర్లేదు, కానీ కొంచెం ముద్దల్లా పెట్టుకోవాలన్నమాట. ఎలాగో వడియాలు వేపుతున్నప్పుడు పువ్వులా విచ్చుకుంటాయి కదండి, కాబట్టి ఒక షేప్లో ఇలా పెట్టాలని ఎలా ఏం లేదు. పల్చగా అయితే పెట్టకూడదండి, బాగోదు. ఇలా ముద్దల్లానే పెట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది గుమ్మడికాయ వడియాలంటే. పల్చగా పెడితే మరి వేరే టేస్ట్ వస్తుందండి. గుమ్మడికాయ వడియాలకు పప్పు టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. నేను మినపరుబ్బు మిగిలిందండి, దాన్ని నేను వేస్ట్ చేయకుండా దాంట్లో పచ్చిమిర్చి జీలకర్ర అల్లం పేస్ట్ మిక్స్ చేసి ఈ విధంగా వడియాలు పెట్టుకున్నానండి. దాన్ని కూడా ఎందుకంటే ఈ వడియాలు మా పాపకు చాలా ఇష్టం, అందుకే నేను మినపరుబ్బు కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నాను క్వాంటిటీ. మిగిలితే ఇలా పెట్టుకోవచ్చు అనేసి. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎప్పుడన్నా తినకపోతే చాలా బాగుంటాయి ఈ వడియాలు కూడా. ఇంకా మా పాపకి ఎట్లాగో ఇష్టం అని చెప్పి నేనే కొంచెం ఎక్కువ రుబ్బు తీసుకుని ఈ విధంగా దాన్ని కూడా నేను వడియాలు పెట్టేసుకున్నానండి. ఒకసారి ట్రై చేసి చూడండి, తినకపోతే. చేత్తో అయినా పట్టుకోవచ్చు, ఇట్లా కవర్తో అయినా పట్టుకోవచ్చు అనమాట. మీకు ఎలా కంఫర్ట్ అయితే అట్లాగా. ఇలా పెట్టిన తర్వాత ఒక 4 డేస్ వరకు ఎండితే సరిపోతుందండి. మొత్తం ఎండిపోతాయి నీట్గా. ఒక 4 డేస్ వరకు ఈ విధంగా రోజు తిప్పాలండి. ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం వడియాలు తిప్పేసుకోవచ్చు. తిప్పేసుకుని ఇలా 4 డేస్ బాగా ఎండబెట్టుకున్న తర్వాత అప్పుడు మనం డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఎండిన తర్వాత ఈ విధంగా ఉన్నాయన్నమాట మినప వడియాలండి. అవి ఆయిల్ అనేది మీడియంలో ఉండాలండి. ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకునేటప్పుడు వేగుతున్నంతసేపు మీడియంలోనే ఉండాలండి. హైలో పెడితే మాడిపోతాయి, సిమ్లో పెడితే సరిగ్గా వేగవు అనమాట. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటే వడియాలు మంచిగా వేగుతాయి. పప్పు అనే కాదండి, పప్పు సాంబారు అలానేం కాదు, ఏ కూరలో నంచుకున్న వడియాలు చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. మేమైతే ఏ కూరలో అయినా నంచేసుకుంటాము. వడియాలో ఆమ్లెట్స్ మా ఇంట్లో ఉండాల్సిందే.
ఈ గుమ్మడికాయ వడియాలు సంవత్సరానికి ఒక్కసారి పెట్టుకుని బాగా ఎండిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే 1 ఇయర్ వరకు పాడవకుండా ఉంటాయి. మధ్య మధ్యలో 1-2 సార్లు ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి. గుమ్మడికాయ ఎంత ముదురుగా ఉంటే తొక్క, ఎంత గట్టిగా ఉంటే కాయ అంత మంచిగా ఉన్నట్టు అనమాట. అప్పుడు బాగుంటాయి వడియాలు, పాడవకుండా ఉంటాయి. ఆ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. 1 కేజీ గుమ్మడికాయకి 1/4 కిలో మినపప్పు అయితే సరిపోతుందండి. నాకైతే అదే తెలుసు ఆ కొలతల ప్రకారం. తర్వాత నేను మినప వడియాలు కూడా వేస్తున్నాను మా పాప కోసం. ఇవంటే తనకి చాలా ఇష్టం. మొన్న ఏదో కొంచెం పప్పు ఉందని నేను పెట్టేశాను. తన కోసం సపరేట్గా ఇవి మళ్ళీ నేను పట్టాలండి. తనకు చాలా ఇష్టం. గుమ్మడికాయ వడియాలైనా ఎగిరేసుకోవచ్చు, మినప వడియాలైనా కూడా వేపేసుకుని ఎగిరేసుకుంటే చాలా బాగుంటుంది. నేను 2 కూరలు కూడా ఇంకొకసారి వండి మీకు నేను చూపిస్తాను, చూద్దరు. ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. దీన్ని మా పాపకు చూపిద్దాము, ఏమంటుందో చూద్దాం తన ఎక్స్ప్రెషన్. తనకి వడియాలంటే చాలా ఇష్టం. వడియాలన్నా ఆమ్లెట్స్ అన్నా ఏదో ఒకటి ఉండాలి, ఏ కర్రీ వండినా. ఏమంటుందో చూద్దాం. నేను ఎప్పుడెప్పుడు పెడతానా అని వెయిట్ చేసి తింటుంది. ఎలా ఉందో చెప్తుంది ఇప్పుడు. నచ్చిందంటండి మా పాపకి.